గుర్తు చేస్తా. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు గుంటూరు జిల్లా నుంచి ఒకే ఒక్కడిగా గెలిచి ఉన్నాడు అసెంబ్లీలో. అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉండే, అయితే ఒకే ఒక్క పొన్నూరు నియోజకవర్గం నుండి ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు అసెంబ్లీకి వెళ్ళారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చింది కేవలం 49 స్థానాలు. అయితే ఈ ఒకే ఒక్కడు గుంటూరు జిల్లా ప్రాంత ప్రజల సమస్యలన్నీ అప్పటి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడని రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఓ మాట అన్నారు, రికార్డ్స్లో ఉంటాయి కూడా. నిన్ను ఈసారి అసెంబ్లీకి రానివ్వను నరేంద్ర అని అన్నాడట. అయితే దానికి నరేంద్ర కుమార్ గారు సమాధానంగా, అది డిసైడ్ చేయాల్సింది మీరు కాదు ముఖ్యమంత్రి గారు, మా నియోజకవర్గ ప్రజలు అని మన మీద నమ్మకంతో ఛాలెంజ్ చేసి మళ్ళీ 2009లో అఖండ మెజారిటీతో అసెంబ్లీలోకి వెళ్ళారు. అయితే ఇక్కడ 2009లో కూడా నరేంద్ర కుమార్ గారు గెలవకుండా ఉండేందుకు అప్పటి ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి పులివెందుల శాసనసభ్యులు గారి తండ్రి రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో 2 రోజులు బస చేశాడు. నరేంద్ర కుమార్ గారిని అసెంబ్లీకి రానివ్వకుండా ఓడించే ప్రయత్నంలో 2 రోజులు అప్పటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో బస చేసి రూట్ మ్యాపులు వేసి నరేంద్ర కుమార్ గారికి పట్టున్నటువంటి కొన్ని మండలాలను పొన్నూరు నియోజకవర్గం నుంచి తీసేసి నరేంద్ర కుమార్ గారు వీక్గా ఉంటారేమో అనుకుని మన మైలా వెంకటరామరాజు గారి సంగతి తెలియకుండా చేబ్రోలు మండలాన్ని మన మురళి పెదకాకాని మండలాధ్యక్షుడు మురళి ఉన్నటువంటి పెదకాకాని నియోజకవర్గాన్ని పొన్నూరులో కలిపితే రాజశేఖర్ రెడ్డి కూడా ఊహించనంత మెజారిటీతో 2009లో నరేంద్ర కుమార్ గారు 4వసారి అసెంబ్లీలోకి వెళ్ళారు. అది నరేంద్ర కుమార్ గారికి ఉన్నటువంటి అభిమానం జనంలో. ఇక్కడ వైదీప్తి ఇందాక ఒక మాట చెప్పారు, నేను లెగవక ముందు మా నాన్నగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, నేను లెగిసిన తర్వాత మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకి వస్తారు అని. అయితే ఇక్కడ నేను కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నా పెద్ద కూతురు 5వ తరగతి. 1 year బ్యాక్ నేను ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తే మీ అమ్మాయి ఏ క్లాస్ చదువుతుందని అడిగితే నాకు ఒక 30 సెకండ్లు పట్టింది మా అమ్మాయి ఏ క్లాస్ చదువుతుందో గుర్తు చేసుకోవటానికి. నరేంద్ర